విశాఖలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. సింహాచలం ఆలయంలో భోగి సందర్భంగా భక్తులు బారులు తీరారు. మరిన్ని వివరాలు అనురాధ మనకు అందిస్తారు. సంక్రాంతి పండుగ శోభతో సింహాచల క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంది. స్వామి వేంచేస్తూ కూడా భక్తులందరికీ కూడా మాడ వీధుల్లో స్వామి దర్శనం, అప్పన్న స్వామి దర్శనం ఇస్తూ ఉన్నారు. మరి భోగి పండుగ రోజు స్వామికి తొలి పంటల్ని కూడా ఇక్కడికి వచ్చి భక్తులంతా కూడా నివేదిస్తూ ఉంటారు. అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో సింహాచల క్షేత్రంలో ఈ రోజు స్వామి యొక్క సేవలన్నీ ప్రారంభమయ్యాయి. ఈ రోజు భోగి పండుగని పురస్కరించుకొని స్వామి తిరువీధుల్లో ఇక్కడంతా కూడా ఊరేగుతూ కూడా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. సింహాద్రప్పన్న దర్శనం ఎంతో పుణ్యఫలం అని చెప్పేసి భక్తులంతా కూడా భావిస్తారు. అందుకే పండుగ రోజు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మొదట స్వామి దర్శనం చేసుకొని ఆ తరువాత వాళ్ళు పండుగని ప్రారంభించుకుంటారు. అలాగే ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర పండిన తొలి పంటల్ని కూడా ఇక్కడికి వచ్చి స్వామికి నివేదన చేస్తారు. మరి ఉత్తరాంధ్ర జిల్లాలన్నిటి నుంచి కూడా సింహాచల క్షేత్రంకి వచ్చి ఇక్కడ పండుగని వాళ్ళంతా కూడా స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రారంభించుకుంటారు. ఈ ప్రాంతీయులందరికీ కూడా అదెంతో సెంటిమెంట్. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ చూసాము, స్వామి మాడ వీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తూ కూడా వెళ్తూ స్వామి దర్శనాన్ని ఇక్కడ ఉన్న భక్తులంతా కూడా చేసుకున్నారు. అమ్మా, మీరు స్వామి దర్శనం చేసుకున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ మాడ వీధుల్లో ఊరేగింపుని చూసారు, ఏమనిపిస్తుంది? చాలా సంవత్సరానికి ఒకసారి కదా మేడం, ఈ పుణ్యం మళ్ళీ మనకు రాదు కదా, సంవత్సరానికి ఒకసారి. చాలా బాగానే ఉంది, చాలా సంతోషంగా ఉందమ్మా. దేవుడి దర్శనం అంటే చిన్న విషయం కాదు కదా బాబు, చాలా బాగుంది బాబు. చాలా ఇక్కడ ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. అమ్మా, మీరంతా కూడా స్వామిని కీర్తిస్తూ హరి సంకీర్తన చేశారు. స్వామి మాడ వీధుల్లో ఊరేగింపుల్లో వచ్చినప్పుడు భక్తులందరికీ కూడా ఉభయ దేవేరులతో దర్శనం ఇచ్చారు. చాలా ఆధ్యాత్మికంగా సంక్రాంతి పండుగను మీరు ప్రారంభించుకుంటున్నారు. మరి ఇంత ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామి సన్నిధిలో హరి సంకీర్తన చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతి సంబరాల్లో మేము ఎంత హ్యాపీగా చాలా అంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. కోలాటంతో చాలా హ్యాపీగా మేము అందరం చేసాము. మరి ఇంకా రేపు కూడా మా సంక్రాంతి పండుగ రోజు ప్రత్యేకంగా మనం ధనుర్మాస ఉత్సవాలు చేసుకుంటాం. శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తూ ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మిక వాతావరణంలో మీరంతా కూడా స్వామిని కీర్తిస్తూ సంకీర్తనలు చేశారు. ముఖ్యంగా స్వామిని కీర్తిస్తే గనక లక్ష్మీ కటాక్షం లభిస్తుందని అంటారు. శ్రీ మహావిష్ణువుని మనం హరిదాసు రూపంలోనే శ్రీ మహావిష్ణువుని కొలుచుకుంటాం. మన ఇంటి ముందుకి మహావిష్ణువే వచ్చాడని మనం భావిస్తూ అతనికి మనం కానుకలు సమర్పిస్తాం. సాక్షాత్తు సింహాద్రప్పన్న స్వామి దగ్గర మీరు స్వామిని కీర్తిస్తూ హరి సంకీర్తన చేస్తూ ఈరోజు సంక్రాంతి పండుగ భోగి పండుగని తొలి రోజు ప్రారంభించుకున్నారు. మరి మీకేమనిపిస్తుంది, ఏం చెప్పాలను? చాలా హ్యాపీగా ఉన్నదండి. అవకాశం కల్పించినందుకు స్వామివారికి చాలా అంటే మాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ప్రతి ఏటా వస్తారా ఇక్కడ? ఇంత ఆధ్యాత్మిక వాతావరణం, మన తెలుగు సాంప్రదాయం అంతా కనిపిస్తుంది కదా, మీరేమనుకుంటారు? ఎవ్రీ ఇయర్ కూడా వస్తామండి కోలాటం చేయడానికి. అంటే మాకు అంటే దేవుడు అనుగ్రహం మాకు ఇలా కలిగినందుకు చాలా హ్యాపీగా ఉన్నదండి మాకు. ఇది ఇక్కడ మనకి భక్తులంతా కూడా ఒకటే మాట చెప్తున్నారు, మేము సింహాద్రి క్షేత్రంలో స్వామిని దర్శించుకోవడంతో పాటు స్వామి సంకీర్తనలు చేస్తూ ఇక్కడ మేము శ్రీ మహావిష్ణువుని కొలుచుకుంటూ కూడా ఈ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మరి స్వామి మాడవీధి ఉత్సవాల్లో కూడా మేమందరినీ కూడా పాల్గొనడంతో మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది అని చెప్పి వాళ్ళంతా కూడా అంటున్నారు. సంక్రాంతి పండుగని మేమంతా కూడా ఈ రోజు తొలి రోజు భోగి రోజు స్వామి సన్నిధిలో జరుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి హరినామ సంకీర్తనతో శ్రీ మహావిష్ణువుని కొలుస్తూ మేమంతా కూడా ఇక్కడ స్వామి సన్నిధిలో ఈ పూజల్ని ప్రారంభించుకోవడం మాకెంతో ఆనందంగా ఉందని ఇక్కడ భక్తులంతా కూడా తెలియజేశారు. మొత్తానికి విశాఖలో ఎక్కడ చూసినా కూడా సంక్రాంతి శోభతో పాటు సింహాచల క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణంలో సంక్రాంతి పండుగకి ఈరోజు భోగి పండుగ రోజు భోగ భాగ్యాలు ఆ స్వామి ప్రసాదించాలని వేడుకుంటూ అందరూ కూడా ఈ పండుగని ప్రారంభించుకున్నారు. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.